అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అని బీజిఎం పెట్టుకొని వస్తా. కానీ ఏదో ఒక రోజు సో హాయ్ గాయస్, ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే ఒక 10 months ముందు అనుకుంటా డిఎంఎన్ ధీరజ్ అన్న ఒక షార్ట్ వీడియో చేశాడు. అది మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే అన్నకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కదా. అదే ఒక రీల్ చేశాడు కదా, త్రిగాన దూత రీల్ అని బీజిఎం పెట్టుకొని వస్తా. ఇప్పుడు ఆ రీల్ని నేను రీక్రియేట్ చేయబోతున్నా. సో డిస్క్లైమర్ ఏంటంటే డిఎంఎన్ ధీరజ్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను క్షమించాలి, ఎందుకంటే నాకు బిఆర్ ఆడడం సరిగ్గా రాదు. సో మీరే పెద్ద మనసు చేసుకొని కొంచెం చిన్నపిల్లలు వదిలేండి అయ్యా. సో రెడీ, 1 2 3 గో. సో మనమైతే మనం పీక్లో దిగుతున్నాం, కొంచెం పీక్ దూరంగా. మళ్ళీ అక్కడ దిగితే ఎనిమిస్ మనం వేసేస్తారు, ఎందుకంటే మనకి గేమ్ ఆడటమే సరిగ్గా రాదు. అదే మళ్ళీ దీంట్లో బిఆర్ ఈడు గన్నది గన్న గన్నది. అరే చా, ఆగ్ దొరికింది, ఏకే దొరికింది. ఆగ్ బదులు P90 UMP MP5 దొరికితే బాగుండు. సో వెతికితే దొరకకుండా అంటే ఏదీ లేదు. నేను అనుకున్నాను రా నీ గురించి, నాకు తెలుసురా నీ గురించి, అలాగే వేస్తావని చెప్పి. సర్లేరా, ఎందుకురా కోపడిపోతావు. నేనైతే రీప్లే వీడియో పెడుతున్నా, ఎందుకంటే నాకు ఫోన్ అయితే హీట్ ఎక్కేస్తుంది రికార్డింగ్ ఆన్ చేస్తుంటే. సో అందుకే మ్యాచ్ ఆడేసాక స్టార్ట్ చేస్తా రికార్డింగ్ రీప్లే వీడియోలో. సో ఏదో ఒకటి కదా, మనకైతే MP40 దొరికింది, P90 దొరికింది. అక్కడ చచ్చిపోయాడు, అక్కడ 4 members ఉన్నారంట. పదండిగా సెల్లి వేసేద్దాం స్క్వాడ్ని. ఎవడరా మనన్న అసలు తక్కేసలే. డిఎంఎన్ ధీరజ్ దూరాడు మనలో. వద్దొద్దు పారిపోదాం. ఈడు చచ్చిపోయాడు, మళ్ళీ మనం చచ్చిపోతే అయ్య బాబు మ్యాచ్ పోద్ది. వద్దొద్దు. సో జీప్ వేసుకొని పారిపోదాం. అంతే ఇది ఎలా ఉందో మీరే చెప్పండి. చెప్తారుగా కామెంట్స్లో మరి. మామ ఇక్కడైతే మన నెంబర్ 3 టీమేట్ అయితే రివైవ్ అయిపోయాడు, కానీ ఈడు మాత్రం అవ్వాలా. అదేంటి, ఫస్ట్ చచ్చినోడే కదా అవ్వాల్సింది, అలా అయితే ఈడే కదా అవ్వాలి, కానీ ఈడు అవ్వాలా. సర్లేమో ఏదైతే అయింది, కానీ ఎందాక అక్కడ ఎగిరింది కదా జీప్, ఇప్పుడు అలా మళ్ళీ ఎగురుతుందేమో అని ఆశతో తేట పనులు అయితే చేస్తున్నా. ట్రై చేద్దాం. యాక్షన్. బాబా ఏం ఫీల్ ఉంది మామ ఈడ. సూపర్, జీప్ మాత్రం సూపర్ అంతే. సరే మామ అయితే వీడికి ఇంక రివైవ్ చేద్దాం. వీడు తినేస్తున్నాడు అందాక నుంచి, రివైవ్ అని చెప్పి. ఎవడు చచ్చిపోమన్నాడు నేను అసలు? ఎవడు చచ్చిపోమన్నా? నేను చచ్చిపోమన్నా? నన్ను అడుగుతున్నా రివైవ్. ఏ బాబా ఇటు పగబట్టేసేలా ఉన్నాడే, ఎందుకులే మనకి రివైవ్ చేద్దాం. ఆగరా రివేస్తా. అబచ్చా నీమే భయమా? అంతొద్దు, ఏదో పిల్లడు అని చెప్పి రివేస్తున్నా, ఫస్ట్ చచ్చిపోయావని చెప్పి. సర్లే మామ ఈయన వదిలేండి, ఇంక వీళ్ళిద్దరు అంతే, ఎలా చెప్పినా వినరు మాట. మన అన్నయ్య మళ్ళీ బెదిరిస్తూ ఉంటారు రివైవ్ అని చెప్పి. సో మామ అక్కడ ఏదో ఆరెంజ్ కలర్ స్టార్లో ఉంది, వెళ్ళి చూద్దాం. ఆరెంజ్ కలర్ స్టార్ పచ్చ కలర్ పియో కాదురా అన్నయ్య. సర్లేరా, నీకే తెలుసులే అన్నీ. నేనేదో ఎప్పుడప్పుడు ఆడుతున్నా, నువ్వైతే ప్రతిరోజు ఆడుతున్నావు. ఇంట్లో ఉన్నావు నువ్వు ఖాళీగా, నేను కాలేజ్కి వెళ్ళి వస్తున్నా. నీతులు చెప్పేది కాదురా రే, ఫస్ట్ బతుకుండు, ఎన్నిసార్లు ఇవ్వాలి నీకు? కాదేంట్రీ రోజు అంత సీరియస్ అయిపోతున్నావు? నేనేమన్నానని చెప్పి రివై కావద్దు ఇప్పుడు నీకు. హిహి అదో సరదాలే.
సో గైస్ ఇక్కడైతే ఏదో ఉందని చెప్పాడు కదా, అదేదో అన్నాడు కానీ దాని పేరైతే ఇంకా చెప్పలే. ఏంటో దాని పేరు? అది ఒక క్వెస్ట్. నువ్వు దాంట్లోకి వెళ్తే నీకు ఒక బటన్ వచ్చింది. ఆ బటన్ నొక్క పెట్టించావు అనుకో యూజ్ అవుతుంది. యూజ్ అయినప్పుడు ఫ్రాగ్మెంట్స్ వస్తాయి. ఆ ఫ్రాగ్మెంట్స్ ని కాల్చితే నీకు అక్కడ బోల్డ్ లూట్ వస్తుంది. అంతా నువ్వే దుబ్బెద్దరే లూటు. నాకు ఉంచు కొంచెం. సరే సరేలే పోయి, నీకే తెలుసులే పెద్ద. ఉంచుతాలే లూటు, నేనేం చేసుకుంటా అంతా లూటు తీసుకెళ్ళి. అడుగుతాడు. చెప్తేనేమో పెద్ద నాకే తెలుసు అంటాడు. ఎందుకురా బాబు అడుగుతావు? స్టైల్ అంటారా బాబు? సర్లే పోయి కొంచెం స్టైల్ పక్కన పెట్టి నాకు రివైవ్ అక్కడ రివైవ్ కట్ అయిపోతుంది చూడు. 400 ఫాస్ట్కి వెళ్ళు. ఎంతసేపు పరిగెడతావు? ఫాస్ట్కి వెళ్తాయి. ఆగరా బాబు, వెళ్తున్నానా? ఇస్తా నాకు. ఎందుకంత కంగారి? పరిగెట్టాలేమో ఓడు. ఇచ్చాను చూడు. సర్లేమా, మనం ఇంకా కిల్స్ కొట్టడానికి వెళ్దాం. కిల్స్ కొట్టకపోతే మళ్ళీ ధీరజన కిల్ అవుతాడు. మళ్ళీ ధీరజన్లా కంబ్యాక్ ఇద్దాం అన్నాం కదా. ఇప్పుడు వచ్చి ఒక కిల్లు కొట్టలే, కానీ అలాగే మాత్రం 31కి వచ్చేసింది. చిచ్చిచ్చి. సరే వెళ్దాం, కానీ ఫస్ట్ ఇక్కడ ఏదో అన్నాడు ఇక్కడ లూట్ అని చెప్పి. రాట్లే కొట్టాలా? కొట్టసలు వచ్చింది. అయ్యి బాబోయ్, ఎంత లూటా? అది తెలియకుండా మనం అన్నీ ఎత్తేద్దాం లూట్ అంతా. ఏంట్రా ఏదో అంటున్నావు? నీలో కొనుక్కుంటున్నావు. లూట్ వచ్చిందా అక్కడ? అబ్బే ఇంకేం రాలేదు రే. నువ్వు కొంచెం మెల్లి దగ్గర పర్లే. నేనేం తీసుకోవట్లే లూట్. ఇంకా రానుకోవట్లే లూట్. ఇంకొక ఫ్రాగ్మెంట్ కాల్చాలంట. నువ్వు నమ్మకరా? వచ్చేసింది లూట్ అంతా. వేసాడో పారిపోతున్నాడు కూడా నీకు తెలియకుండానే. నీకెందుకు రారే? నీకెందుకు ఇప్పుడు గొడవలు ఆడతావు మాకు? అదొక సరదా లేరా? నీ సరదా తగలే. అప్పుడు నన్ను లూట్ అడుగుతాడు కదా, నిన్ను చంపేస్తా చూడు ఎనిమిది దగ్గర తీసుకెళ్ళి. అప్పుడు ఆ లూట్ అడిగిస్తా. నేనేం అనలే పద పోని. అక్కడ ఇందాక నువ్వు వచ్చేటప్పుడు ఎవరో కొట్టరు కదా నీకు క్లాక్ టవర్లో. వెళ్దాం వాళ్ళ దగ్గరికి. ఎందుకురా నీకు అంత దూలా? ఎందుకు పాప మా జీప్ నల్ల ఎక్కింటున్నావు? నువ్వు రారా, నేను తీసుకెళ్తా. ఈడొద్దు, ఈయన వదిలేద్దు ఇక్కడ. ఇప్పుడు నా జీబీ ఇవ్వకపోతే కాల్చేస్తా. అది ఆ మాత్రంలో భయం మెయింటైన్ చేయాలి మనం. అంటే భయమా తొక్క. మరి నువ్వు కాల్ చేసంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ పెరగడానికి నాకు అసలు ఓపిక లేదు. ఎందుకులే అని చెప్పి ఇచ్చేసా. ఫోన్లే పాపమని. ఏంది మా వీడు ఫోన్లే పాపమని చెప్పి ఇచ్చాను అంటున్నాడు. నేను మనం అంటే ఏంటో తెలియదు అనుకోండి. ఇంకా చెప్తాను చూడు. ఇప్పుడు ఇన్ని ఫాస్ట్కి వెళ్ళి 8 దగ్గర వదిలేస్తా. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి మామ, ఇప్పుడు అది గాలి వదిలేస్తా జీప్ని. ఇప్పుడు ఏమో స్పైడర్ మ్యాన్. నీకు తెలిసిందిరా నేను చేసిన ప్లాన్. అలా దూకిసారు ఇద్దరు. ఇందాక నీ జీప్ ఇచ్చాను చూడరా, నాది బుద్ధి ఆగని పోతాను చూడ అక్కడికి. ఆగుతావా? కాల్చేనా? అది ఆ మాత్రంలో భయం మెయింటైన్ చేయాలి. ఆగరా బాబు, నువ్వు కాల్చేకు. ఏదో సరదా కంటే నిజంగా కాల్ చేస్తున్నాడు ఇడు. సరే గాయస్, ఇంక లాస్ట్ ఒకటి వేసి పోదాం. అరే పాపం రా జీప్. ఆ జీప్ కనుక నోరుంటే దానికి వచ్చిన బూతులని తిడతారా? ఎందుకురా పాపం దాన్ని ఆడుకుంటావు అలాగా? ఇదేంటిది? ఇది మరీ బాగుంది. ఇదేదో ఈయన ఆడుకున్న టీడీపీ లేకపోతున్నాడు జీప్ని ఆడుకుంటుంటే. సర్లేండి, ఏదైతే ఇందులో ఎందాక ఇడికి రివేస్తున్నప్పుడు ఇక్కడ క్లాక్ టవర్లో ఇద్దరు నన్ను కొట్టారు. నేను చూసలేదు తెలియదు, కానీ నేనైతే చూసా. నన్ను కదలే జీప్ని కొట్టారు. ఇప్పుడు వాళ్ళని వేసేద్దాం. ఒకవేళ ఇక్కడ ఉంటే నరికేద్దాం. తగ్గేదలే. ఇదేంటిది? యూవీ లైట్ వేస్తా. అక్కడ ఇంకో యూవీ లైట్ ఉంది. అయినా కానీ ఇది కనిపించట్లా. భయపడినట్టున్నారు. ఎవడిక్కడ? దీపు అంటారా బాబు. సర్లేండి గాయస్, ఇక్కడ అయితే వాళ్ళు లేనట్టుంది. ఇంకా ఎనిమి కనిపిస్తే అక్కడ మళ్ళీ రికార్డింగ్ ఆన్ చేస్తా. ఎందుకు ఇదంతా వేస్ట్ టైం లాగా తప్ప ఇంకేం లేదు. ఇక్కడ ఎనిమి కనిపిస్తే అప్పుడు మళ్ళీ రికార్డింగ్ ఆన్ చేస్తా. సో మామ, అక్కడైతే ఎనిమి ఉన్నాడంట. మరి మన నెంబర్ 3ని నెంబర్ 2 చూసాడంట. నెంబర్ 3 ఏమో గుర్రం వేసుకుని వెళ్ళిపోతున్నాడు పొట్టుడు. ఎందుకు వాడికి చెప్తే వినడు మాట. వద్దరండి వెళ్ళిపోయాడు. నాకు కిల్నాది దొబ్బేశాడు, చచ్చిపోయాడు. అది మరి నా కిల్ దొబ్బేస్తే చచ్చిపోకుండా ఉంటాయండి మరి. సరే మనం తిరిగి వెళ్దాం. అరే రారే ఇటు పక్క తిరిగి వెళ్దాం. నేను రాను పోరారే, నాకు స్నైపర్ ఉంది. కిల్లేసేస్తా. అది చూసా అప్పుడే నాక్డౌన్ చేసా. అట్లా ఉంటుంది మనతోటి. సర్లే నీ ఇష్టం. రివైడితే అప్పుడు మాట్లాడతావు. ఇక్కడ నాకు ఏదో ఒక ఎనిమిది కనిపించాడు. వాడిని వేసేసా అంటే బాడీ తగిలింది లాస్ట్లో. హెడ్ కొట్టా. నాకెందుకు ఇలా జరిగితే హెడ్ షాట్ తీసుకున్నా అంటే బాడీ షూట్ వచ్చింది. ఏదో అట్లా కిల్ అయితే వచ్చింది కదా, చాలు. లూటే రద్దాం. ఏ ఏ ఏ ఏ ఇక్కడ లూట్ బాక్స్ ఉండాలి కదా రివైవ్ అవ్వడానికి టీమ్మేట్స్కి. ఇది మాయమైపోయింది. ఇప్పుడు వీడికి మళ్ళీ అక్కడ దాకా లాక్డౌన్ దాకా వెళ్ళి రివైవ్ అవ్వాలా? సైలెంట్ గైస్, వీడికి అయితే మనం రివైవ్ చేద్దాం పొట్టోడికి. మళ్ళీ మనం తిడతాడు లేదా అలుగుతాడు మళ్ళీ. ఎందుకు మనకి ఇదంతా? అరే నీ దగ్గర ఒకడు ఉన్నాడు చూసుకోరా. రే పంది, నీ దగ్గర ఒకడు ఉన్నాడు చూసుకో. సో వీడికి అయితే మనం రివైవ్ చేస్తే ఫాస్ట్గా అక్కడ దాడి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ చచ్చిపోయాడు అనుకో మళ్ళీ మనకే నొప్పి. మళ్ళీ ఇక్కడ దాకా పరిగెట్టుకుంటూ రావాలి. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో నేనైతే అనుకోకుండా లాంచ్ పెట్టుకుని నేను మీకు వచ్చి అరే పడిపోయాను రా. మళ్ళీ మెడికిట్ చేసుకోవాలి.
చుట్టూ ఫాస్ట్ చుట్టూ. ఈడెవడో వచ్చాడని నా నేను నాకు హెడ్షాట్ పడలే. హెడ్షాట్ ఇదేంటి ఇది? హెడ్షాట్ పడట్లా. సరే దగ్గరికి స్ప్రే దింపేద్దాం MP5 తోటి. అరే ఓకే కిల్ నాదే సక్సెస్ఫుల్లో కిల్ అయితే ఎత్తేసాము వాడి దగ్గర నుంచి. ఏదోట్లే పర్లే, కిల్ వచ్చింది లేదు అది కావాలంతే. మనకు బూయా ముఖ్యం, కిల్లులు కాదు అని అంటాం అంతేగాని మనకు కూడా కిల్లులే కావాలి దొబ్బేయడం. సరే మనమైతే ఇంకా జీప్ వేసుకొని జోన్లోకి వెళ్ళిపోదాం. జోన్లోకి వెళ్ళిపోయి ఫైట్ తీసుకుందాం. ఇంకా 18 మంది ఉన్నారు. దానిలో ఇంకొక 4 కొట్టలేము స్క్వాడ్ అన్న. సర్లే కాపాడదు డిఎంఎన్ ధీరజ్ అన్న పరువుని ఎలాగైనా. వీడికి నేను చెప్తానున్నా వద్దురా వెళ్ళొద్దురా అని చెప్పి కావాలని చెప్పి వెళ్ళి మరి గెలిగించుకొని చచ్చిపోయాడు వీడు. ఎందుకు వీడికి అంత తీట? ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి రివైవ్ ఇవ్వాలంటాడికి. ఇప్పుడు వెనకాలకి వెళ్తే ఎనిమిస్ చేసేస్తారు. సర్లే జోన్లోకి వెళ్ళి రివైవ్ ఇద్దాం వీడి కోసం. అదే నీకోసమే రెడీ చూసుకోరే, నీకోసం ఎంత సహాయం చేస్తున్నాను. అలా చేస్తా కానీ ఎందుకు పాపం చీప్ నేను వీడియో స్టార్టింగ్ నుంచి తింటూనే ఉన్నావు పాపం, ఎగరేస్తూనే ఉన్నావు పాపం. రారే అని ఆ చీప్ వదిలేరా బాబు దాన్ని. సర్లే వదిలేస్తానులే. ఫస్ట్ ఎయిడ్కి ఎలాగైనా రివైవ్ చేసి జోన్లోకి వెళ్ళాలి ఫాస్ట్గా. ఇది హెల్త్ పీకేస్తుంది కానీ నేను హీరో వేసుకున్నాను కాబట్టి బతుకుంటున్నా. ఇచ్చాను చూడవే, మళ్ళీ చావకు, మళ్ళీ అవ్వను నేను. ఎందుకంటే మళ్ళీ ఇది లాస్ట్ జోన్ కదా, మళ్ళీ జోన్లోకి వస్తే హెల్త్ పీకేసి జోన్లో చచ్చిపోతాం. సర్లేండి గాస్ మనమైతే ఇంకా సేఫ్గా జోన్లోకి వెళ్ళిపోతాం. జోన్లోకి వెళ్ళిపోయి థర్డ్ పార్టీ కానీ లేదంటే కిల్స్ ఎత్తేద్దాం థర్డ్ పార్టీ చేసి. మన పని అదే కదా. సో నేనైతే ఇక్కడికి వచ్చేసా ఈ బిల్డింగ్లోకి. ఇక్కడ నుంచి క్యాంపింగ్ చేసుకోకూడదు అని చెప్పి వీడు చూడండి, వీడు నా దూరమేడి కొట్టేయడానికి చూస్తున్నాడు కిల్ ఎత్తడానికి. నేను ఇవ్వను రే. వీడు చచ్చిపోద్దురా అంటే వెళ్ళి 8 గెలుకుతాడు. 8 దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. 8 దగ్గర చచ్చిపోతాడు. మళ్ళీ రివైవ్ అని చెప్పి అడుగుతాడు. ఫాస్ట్ రివైవ్ ఇచ్చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎవరైనా కొట్టారనుకో బూయ పోద్ది. బూయ మాత్రం అసలు పోకూడదు. ఎదుగురే ఇంకొకసారి 8 దగ్గర చచ్చిపోయాను ముడ్డమే కొడతా మళ్ళీ. చావకు. నన్ను కొడతాడండి ఇడు. ఎవడు మమ్మీడు ఎలా ఉన్నాడు? నా ఫుల్ హెల్త్ ఉందరా రే, నన్ను కొట్టక్కర్లా. నువ్వు జాగ్రత్తగా వచ్చా చాలు ఇంట్లోకి. 8 ఎవరిని కొట్టకుండా పైకల్లా చూసుకున్నావు ఏదన్నా. ఇక్కడ ఎవడికో వీడికి మళ్ళీ 8 కనిపించాడంట పందిగాడికి. ఆడి దగ్గరికి వెళ్దాం. స్నైపింగ్ చేసేస్తున్నాడు ఇక్కడ నుంచి. ఎత్తేద్దాం కిల్ ఎత్తేద్దాం. కిల్ పక్కకు కిల్ ఎత్తే. అరే పక్కకు ఎత్తేసాడు. కిల్ ఎత్తేద్దాం అంటే కొట్టేశాడు. కిందకి వెళ్ళి అక్కడికి వెళ్దాం వాళ్ళ టీమే చూడగేద్దామని. వద్దులే మళ్ళీ కొట్టారనుకో మళ్ళీ మ్యాచ్ పోద్ది. ఎందుకు మన సేఫ్ గాడి బూయా కొట్టేద్దాం. ఈడెవడో వెళ్తాడు లోపలికి. ఎక్కడ అనుకున్నా వచ్చింది. గ్లూవల్ రావట్లేదండి. అప్డేట్ చాలా లాగ్ అయిపోతుంది గేమ్. వీడు చచ్చిపోయాడు. ఒరే సూపర్ రా బిట్టు నువ్వు. ఫ్లాష్ ఫిష్ కుక్ చేసాడు వేద్దాం. అద్దిరా మన అంటే మన ఏమింగ్ తగ్గేదేరా మనం. ఒక నాక్ అయిపోయాడు. అక్కడికి వెళ్దామా? ఇంకోటి కూడా నాక్ అంట. ఫాస్ట్కి వెళ్ళి అక్కడ వేసేద్దాం మళ్ళీ. లేదంటే మళ్ళీ కిల్లిపోద్ది. వేసేసి వీడికి వచ్చి వేద్దాం. ఎంత ఓపెన్ ఉంచేస్తున్నా చూడు రివైవ్. ఇది ఐరన్ హ్యాట్స్ ఆఫ్. వస్తున్నా నాగరా బాబు. ఎందుకు పోతే కదా నేను తినేస్తున్నావు. ఓకేనా నాకు రివేస్తా. ఇంకోసారి చచ్చిపో బతుకుండు. సో ఇక్కడ అయితే మేమిద్దరము అటుపక్క ఇద్దరు ఉన్నట్టున్నారు. ఇంకా ఇక్కడ ఇది వేద్దాం డ్రాగన్ ఫ్రీజ్. వచ్చి లోపలికి. అరే ఈ పంది కదిలిపోయింది అందుకే తగల. తిన్నంగా ఉండొచ్చు కదా. ఈడు ఉండడు లాస్ట్ జోన్లో. కిల్సని ఎత్తేయడానికి ఈడు వెళ్ళిపోతాడు. సరే వెళ్ళు. నువ్వు ఒక నేను ఉండకూడదు. ఓకే ఈడండి ఈడు గ్లోల్ వేసేస్తున్నాడు. వీడు కిల్ వద్దరకు మనం కిల్ వేసేద్దాం. అరే ఆగరే గ్లో వచ్చింది. వాయమ్ము వెనకాల నుంచి ఎలా కొడుతున్నారు. అరే చూసుకోరే ఎవడో కొడుతున్నాడు నిన్ను. వెనకాల నుంచి వెళ్ళి మనం వేసేద్దాం అండి. రైట్ సైడ్ నుంచి వెళ్ళి తగలదా. అది ఫుల్ హెల్త్ అయిపోయింది మావాడికి. వెళ్ళి స్ప్రే దింపేద్దాం. ఇంకా మనం దింపేదే స్ప్రే హెచ్ఆర్ అయితే ఇప్పుడు మ్యాచ్ పోద్ది. ఈ ఇంట్లోకి వెళ్ళిపోదాం పైన. ఆడు పైన దూకుతున్నాడు మామ. ఎవడు స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. ఇప్పుడే దూకుతున్నాడని చెప్పాను. చూసుకోవాలా లేదు. అక్కడే నుంచున్నాడు చచ్చిపోయాడు. మనైతే సేఫ్గా క్రోనా వేసుకొని పక్కకి వెళ్ళిపోయి ఇటు చూడండి ఓరియన్ వేసుకొని మరి వచ్చేస్తున్నాడు నా మీదకి. కొంచెం మూలకి వెళ్ళి ఇక్కడ క్రోనా వేసేసి ఉంచని ఉన్నాం. పైకి వెళ్ళాక రూట్ ఉందా?
ఓయ్ ఇక రావట్లేదు, జోన్ వచ్చేస్తుంది. వద్దు ఈ టైంలో రిస్కులు వద్దు, గ్లోలు వేసుకొని సేఫ్ కొందాం. ఆడెక్కడున్నాడు? ఇదిగో అక్కడ వేసాడు చూడండి guys పైన. ఇక్కడ కింద నుంచి వెళ్దాం, కింద నుంచి వెళ్ళి వెనకాల నుంచి వెన్నుపోటు పొడుస్తాం మనని. అబ్బా దొంగన కొడుకు ల్యాండ్ మీద కూడా ఎట్టాడు, ఇంకేదో సామాన్ వేస్తాడు మన మీదకి. ఏ నాకన్నా నువ్వు విన్నేసినా మనమేరా విన్నేది. ధీరజన దూరాడు మనలో. ఎవరు అనుకుంటున్నావు మళ్ళా? తెలుగు పవర్ అంటారు అరే. సో మనం ఇక్కడ దాకా వీడియో చూసామంటే నీకు ఎంతో కొంత వీడియో నచ్చే ఉంటుంది. సో అలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కా.